హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మా ఛానల్ వ్యవసాయ నేస్తం ఛానల్ చూస్తున్న అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు నేను మీకు ఒక మంచి సమాచారాన్ని చెప్పదలుచుకున్నాను. మనకి భారతీయ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఒక 5 నిమిషాల్లో వివరంగా చెప్తాను. నాకు తెలిసిన సమాచారాన్ని. మన భారతీయ పాస్పోర్టు 4 రకాలుగా జారీ చేయబడుతుంది. మొదటిది ఆర్డినరీ పాస్పోర్ట్. ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఇది సాధారణంగా విద్యాభ్యాసం కోసం, బంధువుల కోసం, విదేశీ టూర్ల కోసం వెళ్ళడానికి దీన్ని ఉపయోగిస్తాము. తర్వాత అఫీషియల్ పాస్పోర్ట్, అంటే ఇది అధికారిక పాస్పోర్ట్ అంటారు. ఇది ప్రభుత్వం తరపున అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రభుత్వాధికారులను దేశం తరపున పంపడానికి దీన్ని వాడతారు. ఇది వైట్ కలర్లో ఉంటుంది, తెలుపు రంగులో ఉంటుంది. తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్ట్. ఇది దౌత్యపరమైనటువంటి వ్యవహారం, అంటే దేశం తరపున ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ అధికారిక కార్యక్రమాలు, దేశాల మధ్య దౌత్య సంబంధాలలో మాట్లాడాల్సిన అంశాల మీద వెళ్ళేటటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇది జారీ చేయడం జరుగుతుంది. ఇది మెరూన్ కలర్లో ఉంటుంది. తర్వాత అత్యవసర సమయాల్లో విదేశాలకు వెళ్ళడానికి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అనే ఒక పాస్పోర్ట్ని కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది. తర్వాత పాస్పోర్టు ఎలా అప్లై చేసుకోవాలి. భారతదేశంలో జన్మించిన ప్రతి పౌరుడు పాస్పోర్టు పొందడానికి అర్హులు. ముందుగా పాస్పోర్ట్ అప్లై చేసుకోవడం అంటే ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఎక్కడెక్కడో తిరగాలి, ఏదేదో డాక్యుమెంట్స్ కావాలి అనేటటువంటి ఒక అపోహతోని చాలామంది పాస్పోర్ట్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయానికే తత్కాల్లో అప్లై చేయడము, ఆ తర్వాత ఇబ్బందులు పడడము, తర్వాత సమయానికి పాస్పోర్ట్ మన ఇంటికి చేరకపోవడము. దీనివల్ల ఏమవుతుందంటే మనం వెళ్ళాల్సిన టూర్లు వాయిదా వేసుకోవడము, రద్దవడం జరుగుతుంది. పాస్పోర్ట్ అప్లై చేసుకోవడం చాలా ఈజీ. ముఖ్యంగా సెల్ ఫోన్ ద్వారా అయితే మనకి ఏదైతే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో పాస్పోర్ట్ అనేటటువంటి ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఉన్నటువంటి ఆప్షన్లలో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. మన మెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ముందుగా పాస్పోర్ట్ అప్లై చేయడానికి ముందు మన దగ్గర మన అడ్రస్ ప్రూఫ్, అంటే మన యొక్క ఆధార్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత మన పుట్టిన తేదీ ధృవీకరణ, అంటే విద్యావంతులైతే 10వ తరగతి మార్కుల మేము, ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ అయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా పాన్ కార్డు చాలామందికి ఉంటుంది. పాన్ కార్డు కూడా దగ్గర పెట్టుకొని మనం పాస్పోర్ట్ లోపల వివరాలన్నీ ప్రాపర్గా ఫిలప్ చేయాల్సింది ఉంటుంది. ఇంటి పేరు, మన పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, జీవిత భాగస్వామి పేరు, దీనితో పాటుగా అత్యవసర సమయాల్లో మనం విదేశాల్లో ఉన్నప్పుడు అత్యవసర సమయాల్లో సంప్రదించడానికి ఒక మొబైల్ నెంబరు, మరియు జత చేస్తున్నటువంటి సర్టిఫికేట్ల వివరాలు, మరియు మనం పొందాల్సిన పాస్పోర్ట్ వివరాలు, ఇలా అన్ని వివరాలు కరెక్ట్గా ఫిలప్ చేసుకోవాలి. అన్ని వివరాలు కరెక్ట్గా కన్ఫర్మ్ అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. రూపాయలు 1500 పే చేయాల్సింది ఉంటుంది. ఇది మనకు అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే
మనకి అమౌంట్ పేమెంట్ రిసిప్ట్తో పాటు మనం పొందుపరిచిన వివరాలన్నీ కూడా మనకు క్లియర్గా రిసిప్ట్ రూపంలో వస్తాయి. ఈ ప్రాసెస్ కాగానే మనం పాస్పోర్ట్ సేవా కేంద్రానికి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళైతే మన పాస్పోర్ట్ సేవా కేంద్రం హైదరాబాద్లో బేగంపేటలో ఉంది, సికింద్రాబాద్లో ఉంటుంది. అదే జిల్లాలకు వచ్చేసరికి మన జిల్లా కేంద్రం, ముఖ్యంగా మన మెదక్ జిల్లా అనుకుందాం, మెదక్ జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉంది. మనకు ఆప్షన్ లోపల సంబంధిత జిల్లాను, పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు అనువైనటువంటి డేట్లను సెలెక్ట్ చేసుకొని ఆ తేదీ నాడు మనం ఏవైతే అప్లై చేసేటప్పుడు పెట్టామో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ వెంట తీసుకొని ఆ తేదీ నాడు పాస్పోర్ట్ సేవా కేంద్రంలో మనం హాజరు కావాల్సి ఉంటుంది. ఆ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో మన ఫోటో, మన ఐరిష్ ప్లస్ మన వేలి ముద్రలు అన్నీ కూడా ఆన్లైన్ చేయబడతాయి. తర్వాత మనం తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ మనం అప్లై చేసేటప్పుడు పెట్టినటువంటి ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో వాళ్ళు ప్రాపర్గా చెక్ చేయడం జరుగుతుంది. ఈ అంతా కరెక్ట్ ఉండి అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఓకే చేసిన తర్వాత సెకండ్ స్టెప్ పోలీస్ వెరిఫికేషన్ ప్రాసెస్. పాస్పోర్ట్ సేవా కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకి, జిల్లా పోలీస్ కార్యాలయాలకు మీ పాస్పోర్ట్ వివరాలన్నీ పంపబడతాయి. అక్కడి నుండి పాస్పోర్ట్ అప్లై చేసిన మరుసటి రోజు లేదా ఆ తర్వాతి రోజు కానీ జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అంటే మీ ఏరియాలో పనిచేసే స్పెషల్ బ్రాంచ్ పోలీస్ వాళ్ళు మీకు కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అందుబాటులో ఉన్న రికార్డులు జిల్లా లెవెల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని వాడుకొని మీ పైన ఏమైనా కేసులు కానీ ఉంటే వాళ్ళని తనిఖీ చేయడం జరుగుతుంది. తర్వాత మీ నివాస స్థలానికి కూడా వెరిఫికేషన్కు మీ గ్రామానికి కూడా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీ దగ్గర మీరు ఇచ్చిన వ్యక్తిగత వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీసు, వాళ్ళకు అవసరమని భావిస్తే 2 పూచీకత్తు అంటే డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీ ఫోటో కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు పాస్పోర్ట్ అప్లై చేసే రోజుకు కానీ చేసిన తర్వాత కానీ మీరు క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ ఆ కేసు కోర్టు విచారణలో ఉండకూడదు. అంటే కేసు పెండింగ్ ట్రయల్లో కానీ అపియరెన్స్ కోసం కానీ ఉండకూడదు. అదేవిధంగా మీరు గతంలోనే మీ మీద కేసులు నమోదై ఉండి మీరు కోర్టుకు సక్రమంగా హాజరు కాకపోతే మీ మీద NBW కానీ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడి మీరు తిరిగి మిమ్మల్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పుడు కానీ ఆ సందర్భాల్లో పోలీసు వారు మీ మీద అడ్వర్స్ రిమార్క్స్ ఇస్తారు. పోలీసు వాళ్ళు అడ్వర్స్ రిమార్క్స్ చేసిన తర్వాత పాస్పోర్టు మీకు జారీ చేయబడదు. మీ నుండి తిరిగి మీకు ఒక షోకాజ్ నోటీస్ ద్వారా పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళు మీకు షోకాజ్ నోటీస్ పంపి పూర్తి వివరణ తీసుకుంటారు. అలాగే సంబంధిత యూనిట్ ఆఫీసర్ నుంచి అంటే పోలీస్ యూనిట్ ఆఫీసర్ నుంచి కూడా వివరణ తీసుకొని మీ పాస్పోర్ట్ను ఇష్యూ చేయకుండా ఆపివేయడం జరుగుతుంది. మీకు ప్రత్యేకమైన సందర్భాల్లో అత్యవసరమని భావిస్తే మీరు సంబంధిత కోర్టు నుంచి అనుమతి పొంది అంటే మీరు ఆ కేసులో ఇన్వాల్వ్ ఉండి మీరు కేసుకు హాజరు కావాల్సి ఉన్నప్పుడు మీ యొక్క అవసరాన్ని అంటే మీరు అత్యవసరంగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు ఆ సంబంధిత కోర్టు అనుమతి పొంది మీరు పాస్పోర్టు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది తత్కాల్లో పాస్పోర్ట్ అప్లై చేస్తారు, వాళ్ళకి పాస్పోర్ట్ వచ్చేస్తుంది. తర్వాత పోలీసు వాళ్ళు వెరిఫికేషన్ పోయినప్పుడు వాళ్ళు సహకరించరు. అంటే మాకు పాస్పోర్ట్ వచ్చింది, మీ వెరిఫికేషన్ ఎందుకు, అది ఇది అని చెప్తూ ఉంటారు. అలా కాదు, పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సమాచారము మనము ఇవ్వాల్సిందే. మీ తత్కాల్ పాస్పోర్ట్ వచ్చినప్పటికీ మీ టూర్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఒకవేళ వాళ్ళు మీ వీసా జారీలో కానీ మీకు PCC అవసరమని భావిస్తే పోలీసు నుంచి PCC అడగబడుతుంది. ఆ టైంలో మీరు
వెరిఫికేషన్ ఇవ్వకపోతే అప్పుడు కూడా మీ ప్రయాణాన్ని ఆపడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు పాస్పోర్ట్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి పూర్తిగా సహకరించి మీ సమాచారం ఇవ్వాల్సింది ఉంటుంది. తర్వాత పాస్పోర్టు అప్లై చేసిన తర్వాత మీరు చెల్లించే 1500 నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళకి వెళ్తుంది. ఈ 1500 రూపాయల నుండి పాస్పోర్టు తయారీ మరియు పోస్టల్ ఛార్జెస్తో పాటు మీ యొక్క పోలీస్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వారికి చెల్లించబడతాయి. అందుకని మీరు పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీరు పాస్పోర్ట్ ఇదే విధంగా చిన్నపిల్లలకి తీసుకునేటప్పుడు నిబంధనలు ఇండివిజువల్గా ఉంటాయి. ఇవి కూడా అన్నీ మనం పాస్పోర్ట్ సేవా కేంద్రం మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ విధంగా పాస్పోర్ట్ పొందడం చాలా ఈజీ. పాస్పోర్ట్ గురించి అపోహలు అవసరం లేదు. ఇచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉందో, మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఇది వ్యూవర్స్, ఈరోజు నాకు తెలిసిన సమాచారాన్ని మీకు షేర్ చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలలో మనం ఏదైనా పని చేయించుకోవాలని అంటే చాలామంది తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీకు తెలిసిన సమాచారాన్ని ప్రభుత్వం ద్వారా ఎలా తీసుకోవాలో మీరు కూడా మీ మిత్రులకు వాళ్ళకి తెలియచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇబ్బంది పడకుండా. అందరికీ ధన్యవాదాలు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.